విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఈవేళ ఈ కంపెనీ ఇలా పచ్చగా ఉందంటే మీరిచ్చిన పచ్చనోట్లే కాదు రంగనాథం గారు, మీ చల్లని మనసు కూడా అందుకు కారణం. కాబట్టి కొత్త యూనిట్స్ ప్రారంభోత్సవం మీ చేతుల మీదుగా జరగడమే కరెక్ట్. మీరు చేసే వ్యాపారానికి ఇప్పుడే కాదు మేడం, ఎప్పటికీ తిరుగుండదు. ఏమిటో అంత భరోసా? చేసిన మేలు గుర్తుపెట్టుకునే సుగుణం మీలో ఉంది. అది చాలా కొద్ది మందిలో చూస్తాం. ఆ లక్షణం ఉన్నవాళ్లకు అపజయం అన్నమాటే ఉండదు, శత్రువులు అనేవాళ్లే ఉండరు. ఒకవేళ ఉన్నా సరే మీ మంచితనం ముందు తల వంచవలసిందే తప్ప మిమ్మల్ని ఎదిరించి నిలబడలేరు. ఏదో మీ అభిమానం కొద్దీ అలా మాట్లాడుతున్నారు. లేదు మేడం, అనుభవం కొద్దీ చెప్తున్నాను. పునాదిని మర్చిపోని వాళ్లే ఆకాశాన్ని అందుకోగలరు. మీ ఆశీస్సులు నిజమైతే ఆ విజయోత్సాహంలో మీరు భాగస్వాములవుతారు. ఎనీవే, నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కంపెనీలో భాగస్వామిగా చేరినందుకు, కొత్త యూనిట్స్ ప్రారంభానికి సహకరించినందుకు మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. అయ్యయ్యో, ఎంత మాట మేడం. ఈ భాగస్వామ్యం ఇలాగే కలకాలం కొనసాగాలని నా కోరిక. అంత దీక్షగా చదవడానికి అది కథల పుస్తకం కాదు మదన్, పాలసీ మ్యాటర్ ఉన్న ఫైల్. అదే చూస్తున్నాను. నువ్వు చూడ్డం లేదు, చదువుతున్నావు. చదవమనేగా ఇచ్చావు. చదవమని కాదు, సంతకం చేయమని. సంతకం చేసే ముందు చదవాలిగా. అది నేను స్వయంగా దగ్గరుండి తయారు చేయించిన ఫైల్. మరీ అంత పట్టి చదవాల్సిన అవసరం లేదు. సంతకం చేస్తే చాలు. కమాన్, టేక్ ఇట్. నేను చెప్తున్నాను, సంతకం చేయి. నీ సంతకం కేవలం ఒక ఫార్మాలిటీ మాత్రమే. గుడ్. బట్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఈ మధ్య మంచి చెడ్డల నిర్వచనాలు మారుతున్నాయి. నీకు నాకు మధ్య. నాకు మంచి అనిపించిన ప్రతిదీ నీకు చెడుగా తోస్తోంది.
ఒక్కసారిగా ఇంతమంది స్టాఫ్ మెంబర్స్ని, అది సీనియర్ స్టాఫ్ మెంబర్స్ని తీసేయడం ఏం బాగోలేదు. మిస్టర్ రవీంద్రన్ తీసేలేదుగా, అతనికి మరో ప్రమోషన్ ఇచ్చాను. నేను మాట్లాడేది ఒక్కరి విషయం కాదు. పాలసీ మ్యాటర్ ఏ ఒక్కరినో ఉద్దేశించి ఉండదు. అది అందరికీ సంబంధించిన ఉమ్మడి వ్యవహారం. కావచ్చు, కానీ లుక్ మదన్, పరిస్థితులు ఇన్నాళ్ల మాదిరి మన చేతుల్లో లేవు. కాబట్టి పాలసీ మార్చుకోవడం తప్పనిసరైంది. నీకు సంజయ్షి ఇస్తున్నాను అనుకోకు. మనుషుల స్థానే యంత్రాలు వస్తున్నాయి. ఒక్కో మెషిన్ 10 మంది చేసేంత పని చేస్తోంది. కమేన్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇద్దరూ కలిసొచ్చి బోల్డ్ అంత టైం సేవ్ చేశారు. కూర్చోండి. మేడం, దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొత్త యూనిట్స్ ప్రారంభోత్సవానికి మినిస్టర్ గారు రాలేదట. దాంతో వాళ్ళు అప్సెట్ అయ్యి కృష్ణప్రసాద్ గారు, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇది మా కంపెనీ వ్యవహారమైనా మిమ్మల్ని కూడా రమ్మని కబురు పెట్టడానికి ఓ కారణం ఉంది. కారణం లేకుండా మీరు ఏది చేయరుగా. మిస్టర్ రవీంద్ర, మేడం, ఈ ఫైల్ చూసి ఎండీ గారు ఎంతో సంతోషించారు. మారు మాట్లాడకుండా వెంటనే సంతకం చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ దెబ్బతో ఆ దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చతికిలపడటం ఖాయం. ఒక రకంగా మిస్టర్ రవీంద్ర, ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను. అలాగే మేడం. గబుక్కున ఉత్సాహం పట్టలేక మరి అంత అతి ఉత్సాహం పనికిరాదు. మనం ప్రస్తుతం మన కంపెనీ గురించే మాట్లాడుకుంటున్నాం. మామూలుగా చేయి విసరడానికి, చేతిలో బాంబు పట్టుకుని విసరడానికి బోల్డంత తేడా ఉంది. ఆఫ్ కోర్స్ విసరడం ఒకటే అయినా రిజల్ట్స్లో బోల్డంత తేడా ఉంటుంది. మన కంపెనీ వ్యవహారాల్లో ఆ తేడా స్పష్టంగా కనిపించాలి. ఈ ఆలోచనకు తిరుగులేదు మేడం. ఈ ఫైల్లో మీరు రాయించిన ప్రకారం అమలు జరిగితే మిగతా కంపెనీలు, ఐ మీన్ మన కంపెనీ. సారీ రోజీ, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. మీరు డిస్కషన్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మదన్. మ్. ఇప్పుడు చెప్పండి, ఆ దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముచ్చట్లు. బాంబు నిజంగానే పెట్టారని హడలి చచ్చారంట మేడం. మనం వేసిన పథకం ప్రకారం మినిస్టర్ గారు నేను రాను పొమ్మన్నారట. దట్ ఈస్ రోజీ. ఎక్స్క్యూజ్ మీ మేడం. రా రాజు, రా. ఏమిటి విశేషం? ఇవాళ డేట్ మర్చిపోయారా మేడం? ఇవాల్టి డేటా 17. 17, 17 అంతే కదా. ఇవాళకో ఫ్లైట్ టికెట్ బుక్ చేయమన్నారు మీరు. ఫ్లైట్ టికెటా? నేనా? ఎస్ మేడం, తిరుపతికి. తిరుపతికా? అవును మేడం, ఈ రాత్రికే మాలతి పెళ్లి. ఓ మై గాడ్, అవును కదూ. ఇదేమిటి, నేనింకా ఇక్కడే ఉన్నాను. నేను గనక గుర్తు చేయకపోతే రేపొద్దుటి దాకా మీరు ఇక్కడే ఉండేవారు. జోకులు చాలే గాని తనకి పెళ్లి చీర తెస్తానని, పెళ్లి కూతుర్ని చేస్తానని చెప్పాను రాజు. ఇప్పుడెలా? కంగారు పడకండి మేడం, ఫ్లైట్కి ఇంకా 3:30 గంటల టైం ఉంది. ఈ లోపు బోల్డ్ అని పనులు చేయొచ్చు. అంతేనంటావా? గరుత్ మంత్రి కన్నా ఫాస్ట్ మన కాశీ ఉన్నాడుగా. నేను చెప్పిన విధంగా కాశీ తీసుకెళ్లే విధంగా వెళ్తే మీరు సునాయాసంగా మాలతి పెళ్లికి అటెండ్ అవుతారు. ఆల్రెడీ ప్రోగ్రామ్ మొత్తం కాశీకి చెప్పేశాను. అందులో షాపింగ్ అనే పాయింట్ ఉందా? ఆ, లేదు మేడం. ఆఫీస్ నుంచి ఇంటికెళ్లేలోపు మధ్యలో షాపింగ్ ఒకటి జరగాలి. ఓకే మేడం, ప్రోగ్రాంలో ఆ పాయింట్ నేను ఇంక్లూడ్ చేస్తాను. ఈ గిఫ్ట్ గురించి కొంచెం వివరిస్తాను. ఈ వివరాలు యథాతథంగా మాలతికి మీరు చెప్పాలి. ఏమిటో ఆ వివరాలు? స్టాఫ్ తలా కొంత కంట్రిబ్యూషన్ వేసుకొని కొన్న గిఫ్ట్ ఇది. వెరీ గుడ్. ఐటెం సెలక్షన్ మిస్సెస్ రంగనాయక్ గారిది. అలాగా? అయితే ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఈ పాయింట్ మాలతికి తెలియడం అత్యవసరం. ఇకపోతే ఈ గిఫ్ట్ ప్యాక్ ఇలా తయారవడానికి కారకులు సుబ్రహ్మణ్యం, చిరంజీవి, అప్పారావు, ఆంజనేయులు, మిస్సెస్ అమృతవల్లి, మంగతాయి అండ్ చంద్రకళ. ఈ పేర్లన్నీ మీరు గుర్తుంచుకొని మాలతికి ఈ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చెప్పాలి. లేదంటే ఇక్కడ స్టాఫ్లో అపార్థాలు, అపోహలు, గొడవలు రావడానికి ఛాన్స్ ఉంది. అందరి పేర్లు చెప్పావు, మరి నీ పేరు చెప్పలేదే? కంట్రిబ్యూషన్స్ మొత్తం కలెక్ట్ చేసింది, మిగతా మనీ అడ్జస్ట్ చేసింది నేనే మేడం. ఓకే, అందరి ఆశీస్సులు భద్రంగా అందజేస్తాను. కాశీకి చెప్పి ఈ గిఫ్ట్ ప్యాక్ కార్లో పెట్టించు. షాపింగ్కి వెళ్ళాలి, కార్ రెడీ చేయమని చెప్పు. అలాగే మేడం. ఉమ్.
ఆ సారీ చూపించండి. ఆ. ఓకే, ఈ శారీస్ అన్ని ప్యాక్ చేయించి కార్లో పెట్టించండి. అలాగే మేడం. ఎంత గ్రేస్ఫుల్గా ఉంది, ఎంత ఎలిగెంట్గా కనిపిస్తోంది. ఎక్కడి నుంచి అరువు తెచ్చుకుందో ఇవన్నీ. నెత్తి మీద పెద్ద బండరాయిని మోస్తున్నట్టు మొహంలో ఆ ఫీలింగ్ ఏమిటో పాపం. ఒకప్పుడు ఉద్యోగం ఇచ్చానన్న గౌరవంతోనైనా నమస్కరించొచ్చుగా. కృతజ్ఞత లేని మనుషులు. మానవత్వానికి పశుత్వానికి తేడా తెలియని మనిషి మనిషిలా కనిపించాలని ఎంత ఆరాటమో పాపం. ఇది పరువు గల వాళ్ళు వచ్చే చోటు, పని మనుషులు రావాల్సిన చోటు కాదు. ఏ ఇక్కడ పనిగ్గాని కుదిరావా? ఏ లేదు, ఇక్కడ పనిచేసే మనిషిలా మాట్లాడుతుంటేను. వెనకడుకోసారి కుక్క చేసే పని గాడిద చేసి తన్నులు తిందట. నీ పనేదో నువ్వు చూసుకోక అవతలి వాళ్ళ గొడవ నీకెందుకు? మర్యాదగా మాట్లాడు. అది మర్యాద తెలిసిన వాళ్ళు అనవలసిన మాట. అంటే నేను మర్యాద లేనిదాన్న నీ ఉద్దేశం? వేరే చెప్పాలా? మర్యాద లేని బతుకు బతికిన దానివి, మనుషుల దగ్గర మర్యాద పోగొట్టుకున్న దానివి నువ్వా నాకు మర్యాద గురించి చెప్పేది? అవును, అడ్డదారుల్లో మనుషుల్ని వల్లో వేసుకోవడం మర్యాద, అబద్ధాలు చెప్పించడం మర్యాద, మనుషుల్ని డబ్బులతో లోబరుచుకోవడం మర్యాద, భర్తను అంగడి సరుకులా కొనుక్కోవడం మర్యాద, పరాయి వాళ్ల జీవితాలతో ప్రాణాంతకంగా ఆడుకోవడం మర్యాద. ఎవరికి తెలియదనుకుంటున్నావు నీ మర్యాద గురించి? అవునవును, డబ్బులకు ఒళ్ళమ్ముకోవటం మర్యాద, భార్య చనిపోయిన మగాణ్ణి వల్లో వేసుకుని బలాదూరుగా ఊరంతా తిరగడం మర్యాద, వాళ్ళని చంపడం మర్యాద, చచ్చాక వాళ్ళ ఆస్తిపాస్తుల్ని కాజేసి తగుదునమ్మా అంటూ షాపింగ్స్ కి తయారవడం మర్యాద. నేర్చుకోక నీ దగ్గరే నేర్చుకోవాలి మర్యాద గురించి. ఏ ఎంతవరకు నేర్పిన గుణపాఠాలు చాలేదా? ఇంకా తలతిక్కగా మాట్లాడుతున్నావు? నాకు గుణపాఠం నేర్పాలంటే నీ తాతలు దిగిరావాలి. నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్నదాన్ని, నువ్వు మెట్టు మెట్టు కిందకి దిగుతున్నదానివి. నువ్వు ఎన్ని మెట్లెక్కినా ఎంత ఎత్తు దిగినా నా దృష్టిలో నువ్వు పని మనిషివి. మహా మేధావులే నాతో పోటీ పడి మట్టి కొట్టుకుపోయారు. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నువ్వెంత? మిసెస్ రోజీ, హోల్డ్ యువర్ టంగ్. పని మనిషి అని చులకనగా మాట్లాడుతున్నావు. ఆ పని మనిషే గనక లేకపోతే నీ ఇంట్లో పొయ్యి మండదు, నీ నోట్లో ముద్ద దిగదు. పని మనిషి అంటే మురికి పట్టిన నీలాంటి వాళ్ల బతుకుల్ని శుభ్రం చేసి స్వచ్ఛమైన బతుకునిచ్చేది. పని మనిషి అయినంత మాత్రాన పనికిరాని మనిషని అనుకోవద్దు. వాళ్లకు అవకాశం దొరికితే నీలాంటి వాళ్ల అహంకారాన్ని అధపాతాళానికి తొక్కే అపరకాళికలవుతారని గుర్తుపెట్టుకో. ఏయ్, నీకెంత పొగరే! నీ అంతు చూస్తానే. వెనకడుకోసారి కుక్క చేసే పని గాడిద చేసి తన్నులు తిందట. నీ పనేదో నువ్వు చూసుకోక అవతలి వాళ్ళ గొడవ నీకెందుకు? మర్యాదగా మాట్లాడు. అది మర్యాద తెలిసిన వాళ్ళు అనవలసిన మాట. అంటే నేను మర్యాద లేనిదాన్న నీ ఉద్దేశం? అవును, అడ్డదారుల్లో మనుషుల్ని వల్లో వేసుకోవడం మర్యాద, అబద్ధాలు చెప్పించడం మర్యాద, మనుషుల్ని డబ్బులతో లోబరుచుకోవడం మర్యాద, భర్తను అంగడి సరుకులా కొనుక్కోవడం మర్యాద, పరాయి వాళ్ల జీవితాలతో ప్రాణాంతకంగా ఆడుకోవడం మర్యాద. ఎవరికి తెలియదనుకుంటున్నావు
నీ మర్యాద గురించి. నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్న దాన్ని, నువ్వు మెట్టు మెట్టు కిందకి దిగుతున్న దానివి. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి, ఒక పనికి రాని పనికి మాలిన పని మనిషి చేతిలో నాకు ఇన్సల్ట్. చా నిన్న మొన్నటి దాకా నిలువ నీడలేని ఒక బజారు మనిషి నా ఎదుటపడి ధైర్యంగా నుంచోడవా? ముష్టి జీతం కోసం ఎంగిలి కప్పులు సాసర్లు కడిగిన ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్ నాతో సరిసమానంగా షాపింగ్ చేయడమా? నన్ను ఎదిరించి మాట్లాడటమా? నాకు నీతులు చెప్పడమా? నాకు ఫిలాసఫీ బోధించడమా? చా అసలు ఇవాళ షాపింగ్కి వెళ్లకుండా ఉండాల్సింది, వెళ్ళినా వెంటనే వచ్చేసి ఉండాల్సింది. ఒకవేళ అక్కడే ఉన్నా ఆ చౌకబారు చిల్లర మనిషి ఎదురు పడగానే మొహం మీద చీకొట్టి వచ్చేసి ఉండాల్సింది. పొరపాటు చేశాను, ఘోరమైన మిస్టేక్ చేశాను. నో, నేను మిస్టేక్ చేయడం ఏంటి? రోజీ మిస్టేక్ చేస్తుందా? నెవర్. మిస్టేక్ చేసేవాళ్ళని దండిస్తుంది. రోజీ ఇస్ ఎ క్వీన్. రోజీ ఇస్ ఎ గ్రేట్ బిజినెస్ ఉమెన్. రోజీ ఇస్ అన్ ఎంప్రెస్. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషికి తనకి పోలికెక్కడా? పోలికెక్కడా? ఎక్కడా? రోజీ రోజీనే, పని మనిషి పని మనిషి. హా, మేడం, వాట్ మిస్టర్ రవీంద్ర? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి దగ్గర ఇన్సల్ట్ అయ్యానని ఎగతాళి చేయడానికి వచ్చావా? మేడం, అదే ఆ పని మనిషి, ఐ మీన్ ఆ సోకాల్ దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఒకప్పుడు మీ ఇంట్లో సర్వెంట్ గా పనిచేసిందే, అది ఇవాళ కలిసింది. ఐ మీన్ షాపింగ్ సెంటర్లో ఎదురుపడింది. మిమ్మల్ని ఏమైనా అందా మేడం? కుక్కన్నాక మొరక్కుండా ఉంటుందా? సిగ్గు ఎగ్గు లేని మనిషి అవాకులు చవాకులు పేలకుండా ఉంటుందా? దాన్ని మధ్య ఎప్పుడైనా చూసారా? బంగారు సింహాసనం మీద కూర్చున్న కుక్కలా ఉంది. మై గాడ్, కుక్కతో పోల్చాను. దాంతో మమ్మల్ని పోలుస్తావా అని కుక్కలు ఇన్సల్ట్ ఫీల్ అవుతాయో ఏమో. లేదు మేడం, ఆ లక్ష్మీదేవికి అదే కరెక్ట్ పోలిక. అఫ్ కోర్స్. సి మిస్టర్ రవీంద్ర, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోపెడితే ఆ పదవిని అది జస్టిఫై చేస్తుందా? లేదు మేడం, చెప్పులు ఎక్కడ దొరుకుతాయని పక్క చూపులు చూస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలా పక్క చూపులు చూసే కదూ ఆ నారాయణరావుని అది వల్లో వేసుకుంది. అవును మేడం, అది దేనికైనా తెగించిందే. అడ్డదారుల్లో ఆస్తులు రాయించుకుని గుట్టు చప్పుడు కాకుండా హత్యలు చేసి నారాయణరావుని చంపింది అదేనట. డూ యు నో దాట్? తెలీదు మేడం. బిజినెస్ సర్కిల్స్ లో ఇంకా ఇదే విషయమై మాట్లాడుకుంటున్నారు. అలా సంపాదించిన స్టేటస్ ఒక స్టేటసేనా? ముమ్మాటికి కాదు మేడం. మరి ఎందుకని దానికంత మిడిసిపాటు? తప్పు చేసింది తప్పుకుని వెళ్ళక అది నాకు ఎదురుగా వస్తుందా? నాతో సరిసమానంగా నుంచుంటుందా? మాటకు మాట బదిలిస్తుందా? నన్నే సవాల్ చేస్తుందా? నన్ను ఎదిరించి మాట్లాడుతుందా? రోగాలను దాపరిస్తే మనుషులు అలాగే బిహేవ్ చేస్తారు. వాటి గురించి మీరేం పట్టించుకోకండి మేడం. నేను అలాంటివి పట్టించుకుంటానా? ఏనుగు వెళ్తుంటే వెనక 100 కుక్కలు మరుగుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే ఎలాగూ? అసలంత టైం నాకెక్కడుంది? ఆఫీస్లో ఫైల్స్ మీద, చెక్స్ మీద, డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయడానికే టైం సరిపోదు. నా ముందు, నా బిజినెస్ ముందు ఆ లక్ష్మి ఎంత? ఆఫ్టర్ ఆల్ ఒక గడ్డిపోచా. బాగా చెప్పారు మేడం. ఈ ఫైల్ మీద ఒక సంతకం. నో, నాట్ నౌ. నాట్ నౌ. నాట్ నౌ. ఓకే మేడం, రేపు ఆఫీస్లో కలుస్తాను. షాపింగ్కి వెళ్లకుండా ఉంటే బాగుండేది. నోనో, వెళ్ళడం మంచిదే అయింది. ఆ పని మనిషి పతనానికి శ్రీకారం చుట్టడానికి అవకాశం దొరికింది. దాన్ని వదలకూడదు. వెంటపడి దాని గుండెల్లో నిద్రపోవాలి.